కదా, కబ్జా అయితే ఏముంటుంది అని అనుకోవచ్చు. ఒక చెరువు అంటే జీవన ఆధారం, జీవన విధానం. కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేయటం వెనుక చాలా ఆలోచన ఉంది. ఏ చరిత్ర తీసుకున్నా సరే నీటితోనే ముడిపడి ఉంటుంది. వాటితోనే అందరి జీవితాలు, అంటే మనుషులే కాదు, పక్షులు, జంతువులు, వృక్షజాతులు, ఇలా సమస్త పర్యావరణమే ముడిపడి ఉంది. మరి మత్స్యకారుల జీవనమైన జలచారులు బతకాలన్నా, భూగర్భ జలాలు పెరగాలి అన్నా పర్యావరణం అన్నిటికీ చెరువే ఆధారం. పైగా భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉన్న తెలంగాణ భూభాగానికి ఇవి మరింత అవసరం. మరి అలాంటి చెరువులను కాపాడుకోవటం అందరి బాధ్యత. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా మాదిరిగానే మిగతా జిల్లాలు, పట్టణాల్లోనూ చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. కొందరు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసినా సరే చాలా మంది పార్టీలకు అతీతంగా స్వాగతిస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఒక మంచి పని చేస్తే ప్రజల నుంచి ఎంత అద్భుతమైన స్పందన ఉంటుందో ఇప్పుడు హైడ్రాను చూస్తే అర్థమవుతుంది. సీఎం రేవంత్ చేస్తున్న పనికి జనమంతా జేజేలు కొడుతున్నారు. సోషల్ మీడియాలో అటు స్వచ్ఛందంగా ర్యాలీలో భాగస్వామ్యులవుతున్నారు. గతంలో ఒకరో ఇద్దరో పర్యావరణవేత్తలు కోర్టులకు వెళ్లడం, చెరువుల్ని కాపాడండి మహాప్రభో అని వేడుకోవడం చూశాం. కానీ ఇప్పుడు హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెద్ద ఎత్తున వచ్చింది. చెరువులు లేకపోతే మనం లేం, మనకు భవిష్యత్తే లేదు అన్న ఆలోచన పెరిగింది. అందుకే ఊహించనంత స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలకు సపోర్ట్గా ఉంటున్నారు. జనమంతా ఇలా కదలి వస్తే ఏ వ్యవస్థకైనా, ఏ నాయకుడికైనా కొండంత బలం వస్తుంది. మరిన్ని మంచి పనులు చేసేందుకు దారి చూపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. గతంలో చాలా మంది నాయకులు చాలా మాటలు చెప్పారు, కానీ అవేవీ గ్రౌండ్ కాలేదు. చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలు కూలలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది చేసి చూపిస్తున్నారు. హైదరాబాద్లో చెరువులను ఆక్రమించి కడుతున్న ఫామ్ హౌస్లు, అక్రమ నిర్మాణాలు కూలుతుంటే తమ దగ్గర కూడా ఇలాంటి వ్యవస్థ కావాలని చాలా జిల్లాల నుంచి ఇప్పుడు డిమాండ్లు పెరుగుతున్నాయి. మరో 10 జిల్లాలకు పైగా హైడ్రా లాంటి వ్యవస్థ గురించి ఆలోచన జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పట్టణంలోనైనా అతి భారీ వర్షం పడితే అసలు కథ అప్పుడు తెలుస్తోంది. అన్ని చెరువులు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నాయి, తమకు పూర్వ వైభవం రావాలని. కొన్ని ఉదాహరణలు చూద్దాం. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా వరంగల్ వణికిపోతుంది. చెరువులు కబ్జాకు గురవడంతో నీళ్లన్నీ రోడ్లపైకే వస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం పడవలు వేసుకుని రోడ్లపై వెళ్లారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల ఎఫ్టీఎల్ భూములు వరంగల్లో పూర్తిస్థాయిలో కబ్జాల పాలయ్యాయి. చూస్తుండిపోయారు కానీ అడ్డుకునేవారే లేకుండా పోయారు. గతంలో కలెక్టర్లు, కమిషనర్, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో ఏర్పాటు చేసిన చెరువుల పరిరక్షణ కమిటీ తీసుకున్న చర్యలు శూన్యం. అందుకే ఇప్పుడు హైడ్రా మాదిరి వ్యవస్థ కావాలన్న డిమాండ్లు వరంగల్ వాసుల నుంచి పెరుగుతున్నాయి. కాజీపేట బందం చెరువు, వరంగల్ భద్రకాళి, దేశాయిపేట చిన్న వడ్డేపల్లి, ములుగు రోడ్, కోట చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో సుమారు 1094 అక్రమ నిర్మాణాలు జరిగాయి. 376 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేవలం 127 కట్టడాలు కూల్చేశారు. మిగతావి బడానేతల ఒత్తిళ్లతో కూలకుండా ఆగిపోయాయి. హద్దులు నోటిఫై చేసినా ఆ దిమ్మెలను తొలగించేశారు అక్రమార్కులు. అది సంగతి. వరంగలే కాదు, కరీంనగర్లోనూ సేమ్ సీన్. ఇలా అన్ని జిల్లాలో కథ ఇలాగే ఉంది. అందుకే అన్ని ప్రాంతాల నుంచి చెరువుల్ని కాపాడాలని వినతులు వస్తున్నాయి. కొందరు నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంటే చాలా మంది మాత్రం సీఎం రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని రేవంత్కు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూ సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ లేఖలు రాశారు. వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని లేఖలో ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలోనూ విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వెస్ట్ చేశారు. నకిరేకల్ సెగ్మెంట్లోనూ ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని సీఎంకు ఎమ్మెల్యే వేముల వీరేశం లెటర్ రాశారు. అలాగే మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఇలా ఎమ్మెల్యేలందరూ ఒక్కరొక్కరుగా లెటర్లు రాస్తున్నారు. దీంతో హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, నల్గొండ, గద్వాల, కామారెడ్డి సహా పలు చోట్ల చెరువులు, శికంభూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. చర్యలు తీసుకోవడమే మిగిలింది. జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కబ్జాలు చేసి ఎన్నో నిర్మాణాలు చేశారని, చెరువులు, కుంటల్లో మట్టిపోసి నింపారని, దీంతో నీటి నిల్వలు, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిందని చాలామంది ఫిర్యాదు చేశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. చెరువులు కబ్జా కావడంతో మత్స్యకారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా స్థాయిలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు గుర్తించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని కోరుతున్నారు. ప్రభుత్వ సంపదను దోచుకుని కబ్జా చేసే అధికారం ఏ పార్టీకి లేదంటున్నారు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇతర పార్టీ నేతలు అక్రమంగా చెరువులను కబ్జా చేశారన్నారు. చెరువులు, కుంటలపై మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయన్నారు. వారికదే జీవనాధారమని, హైడ్రా విషయంలో ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందన చూసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని కోరుతున్నానంటున్నారు. తరపున హైడ్రా కమిషనర్ కలుస్తాం. మా పరిశీలన ఉన్నటువంటి మాకు సమాచారం ప్రకారంగా ఏ చెరువు కుంటలను కబ్జా చేశారో వారి యొక్క సమాచారాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెరువు కుంటల పైన, చెరువు యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉన్న కుటుంబం ఉందంటే అది మత్స్యకార కుటుంబం మాత్రమే. మత్స్యకారులకు చెరువు తల్లి లాంటిది. ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, పురోగతి కానివ్వండి, చెరువు కుంటల పైన మా మత్స్యకారులకు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఆ చెరువులని కూడా కాపాడుతున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అధికార యంత్రాంగమైనటువంటి జిహెచ్ఎంసీ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, వారందరికీ కూడా మత్స్యకారుల తరపున, అదేవిధంగా ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ తరపున అందరికి ధన్యవాదాలు. హైడ్రాను స్వాగతిస్తున్నట్లు కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం నిర్ణయం అభినందనీయమన్నారు. గొలుసుకట్టు చెరువులపైన అనేక నాలాలు ఉన్నాయని, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జాకు గురైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అసదుద్దీన్ ఓవైసీ హైడ్రా చర్యలపై కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లను ఎఫ్టీఎల్లోనే కట్టారని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటారా అని అడిగారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ను కూడా నాలాపై నిర్మించారని, అలాగే హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో సీసీఎంబీ కట్టారని, గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్ట్ ఉందని అంటున్నారు. ఇక ఈ వ్యవస్థ ఎక్కడ తగ్గకుండా, ఆగకుండా ఇలాగే కంటిన్యూ అవ్వాలని మరికొంతమంది నేతలు కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారు చేస్తున్నాడు. పులి మీద సవారు చేస్తే మధ్య దిగేస్తే పులి తినేస్తుంది, దిగకూడదు. అది మామూలు సవతి అంటే అడవిలో తీసుకెళ్తుంటారు, అడవిలో తీసుకెళ్తారు, జనంలో తీసుకెళ్తారు. ఆ సవారి కంటిన్యూ అయితే జనంలో తీసుకెళ్తారు. అప్పుడు జనం సపోర్ట్ మోడీ రేవంత్ రెడ్డికి వస్తుంది. భయపడి దిగారనుకో ఈ ల్యాండ్ లార్డ్స్ తినేస్తారు. అది కంటిన్యూ చేయమని మేము కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.